తాడిపత్రి ఘటనపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని అనంత ఎస్పీ ఎంకే సింగ్ ను ఆదేశించింది. అక్కడి పరిస్థితిపై నివేదిక సమర్పించాలని తెలిపింది. ఓటమి తప్పదనే అసహనంతోనే కాంగ్రెస్ వర్గీయులు దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం పార్టీ దుయ్యబట్టింది. తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నాగిరెడ్డి ఇంటిపై జరిగిన దాడుల్ని ఆ పార్టీ సీనియర్ నేతలు ఎర్రనాయుడు, నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య విరుద్దమని, కాంగ్రెస్ సంస్కృతికి ఇది నిదర్శనమని వారు ఆరోపించారు. ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళు ఓడిపోయినట్టే, అక్కడ దివాకర్ రెడ్డి ఓడిపోయినట్టే. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ప్రజలు ఉత్సాహంతో ముందుకొచ్చి పోలింగ్ స్టేషన్స్ లో దాడులు తీరి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చేస్తున్నారో వాళ్ళకి సాయంత్రమే తెలిసిపోయింది తాడిపత్రి అని, సజ్జలపేట అని ఇటువంటి నియోజకవర్గాల్లో ముందే ఓడిపోతున్నారు. కాబట్టి ఆ డిస్పరేట్తో ఆ ఆవేశం కస్తే ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ఇది చాలా తప్పు. దీన్ని నేను ఖండిస్తున్నాను. డెమోక్రసీని కూలీ చేయడం, ప్రజా తీర్పును మనం శిరసావహించాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి? తాడిపత్రిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి ఆయన బ్రదర్ ప్రభాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను, ఈ దమనకాండను, దహనకాండను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి వినాశకాలం దాపురించింది, ఇది నిదర్శనం. ఇది అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా దినాల లోపల ప్రభుత్వాన్ని కోల్పోతున్న సందర్భం లోపల వీళ్ళు దిక్కుదోచక ఓటమి భయంతో ఈ యొక్క దాడులు చేస్తా ఉన్నారు. జేసీ సోదరులు ఓటమి భయంతో భౌతిక దాడులకు దిగుతా ఉన్నారు. ఈరోజు నియోజకవర్గ కేంద్రము, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఉండే కేంద్రంలో మరి యథేచ్ఛగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ నాయకులందరూ కూడా బజార్ల మీద పడి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తూ ఉన్నారంటే మరి ఏం చేస్తూ ఉన్నట్లు వీళ్ళందరూ కూడా అసలు జరుగుతూ ఉంటే కూడా కళ్ళ గుడ్లప్పగించి చూడడం అనేది మరి ఎంత దారుణం. ఇది ఒక పట్టణంలోనే యథేచ్ఛగా గంట నుంచి ఇట్లా జరుగుతూ ఉంటే ఎవరు కూడా పట్టించుకోకపోతే మరి ఎవరికి సహకరిస్తా ఉన్నారు పోలీసు వ్యవస్థ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.